ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే నేనేం చెప్తాను అంటే, మరి నా జీవిత జర్నీ చెప్తాను. మీకు తెలియాలి కదా. ఎందుకంటే ఒకరి విషయం తెలియడం వల్ల దాంట్లో మన విషయాలు కూడా బయటకు వస్తాయి, మనకు కూడా సజెషన్ దొరుకుతుంది. అది మంచైనా చెడైనా కూడా తెలుసుకోవటం అనేది మంచిది. ఇప్పుడు ఇలా చెప్పటం అనే అవకాశం అందరికీ ఉండదు కదండి. ఏదో నేను ఇలా యూట్యూబ్లో చేస్తున్నాను కాబట్టి, వీడియోలు పెడుతున్నాను కాబట్టి మరి చెప్పుకోవాలి. మరి మా వారు ఒక మంచిని నేను నలుగురికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా వారు నన్ను చాలా ఇష్టపడి, ఆ ఇష్టానికి పెళ్లి చేసుకోవాలి అంటే చాలా కష్టాలు పడి చేసుకోవటం అయితే జరిగింది. ఇప్పుడులాగా లవ్వు కొవ్వు అని కాదు కానండి, పవిత్రమైన ప్రేమని మాత్రం చెబుతానండి. బంగారానికి రాగి కలిపితేనే కానీ ఆభరణం అవ్వదు. మామూలుగా కొనుక్కున్నప్పుడు ఉట్టు బంగారం ఇస్తాడండి, అందులో రాగి కలిపి చేస్తారు ఆభరణాలు మనకి. ఆ రాగి కలపలేని బంగారమేనండి స్వచ్ఛమైన మనసు మా వారు. అయితే 40 సంవత్సరాలు అయింది పెళ్ళయి, కానీ అప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఇప్పుడు వరకు కూడా అప్పుడు ఏం చెప్పారో అలానే ఉన్నారండి. కానీ అలా అని కష్టాలు లేవని చెప్పను, ఇబ్బందులు లేవని చెప్పను, గొడవలు లేవని చెప్పను, బాధపడలేదని కూడా చెప్పను. అన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో సంసారంలో కష్టసుఖాలు కూడా అలానే ఉంటాయి కదండి. గొప్ప కోసం మా వారు అసలు ఒక మాట అన్నారండి. నేను తుమ్మునా దొగ్గునా హాస్పిటల్కి పరిగెట్టుకు తీసుకెళ్ళిపోతారండి. మా వారు కాలు కింద పెట్టి నడవేనివ్వరండి అని మాత్రం చెప్పనండి. ఎందుకంటే సంసారంలో అవి చెప్పుకోవడానికి బాగోదండి. ఎందుకంటే ఈ నామ నడిచేటప్పుడు బోళ్ళని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు అన్నీ వడ్డించిన ఇస్తర్లాగా జీవితం అనేది జరగదు కదా. అయితే మా వారు ఆ రోజు ఇచ్చిన మాట ఈ 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ చిన్న మాట పొరలకుండా చక్కగా నడుపుతున్నారండి ఈ నామ. నాకు కోపం ఎక్కువ, నేను ఊరుకోను. కానీ ఆయన అనరు, నేనే అంటాను. అంటే నచ్చనే ఉన్నదనుకోండి, తప్పుగానే అనిపిస్తుంది కదా, అది వద్దు అంటే వినరు. మరి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది కదా. స్వచ్ఛంగా ఉండాలని మనం అనుకుంటాం, వాళ్ళకి ఏంటంటే అలా తెలిసిన బాడీలో అలా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఆయనకు అది తప్పు కాకపోవచ్చు, నాకు అది తప్పు అవ్వచ్చు కదా. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అయితే నన్ను చేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడులాగా లవ్వు కొవ్వు అని కాదు కానండి, స్వచ్ఛమైన బంగారం లాంటి మంచి మనసు అయింది. అయితే వాళ్ళ అక్కని మా అన్నయ్యకి చేశారు, ఎదురు బొదురు కుండ మార్పిడి పెళ్ళి అంటారు అన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళ అక్కను చూడటానికి ఆదివారం సెలవని వచ్చేవారు మా వారు వాళ్ళ అక్క దగ్గరికి. అయితే చుట్టాలు వస్తే ఎవరు మగోళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వర్షాలైనా కూడా ఇంట్లో పెళ్ళికి ఇది అమ్మాయిలు ఉన్నారనుకోండి కనపడిచ్చేవారు కాదు. వాళ్ళు వెళ్ళే వరకు దాకోవటమే, బయటికి మసిలి ఇవ్వరు కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాతే పనులు చేసుకునేవారు. అప్పుడు అలాగేనండి, వదిన పెళ్ళైన 4 ఏళ్ళైనా కూడా మరి వదిన తమ్ముళ్ళు వస్తుంటే అలా కనపడేదాన్ని కాదు. లాస్ట్ అబ్బాయి అయితే మాత్రమే కొంచెం వీడో కొంచెం చిన్నోడో ఉంటాడో ఆడేసుకునేవాళ్ళు వచ్చినప్పుడు. నాకు అప్పుడు 12 సంవత్సరాలు అమ్మాయిని ఆవిడ పెళ్ళాడికి. అయితే మరి ఉన్న వాళ్ళిద్దరూ మా వదిన తమ్ముళ్ళు పెద్దోళ్ళే, బావరసు కదా, అసలు కనపడిచ్చేవారు కాదు. ఆవిడ పెళ్ళైన 4 ఏళ్ళకి నాకు పెళ్ళయింది. అప్పటి వరకు కూడా ఆయన నేను చూడటం అనేది జరగలేదు. కానీ ఆయన ఇష్టపడ్డారండి. అది ఎలాగా అనేది నేను చెప్పి జర్నీలో చెప్తానండి. అయితే అన్నయ్యకి మా వారు అక్కని చేయడం జరిగింది. ఎలా అక్క అంటే మధ్యవర్తులు సంబంధం తీసుకొచ్చినప్పుడు చిన్న మిస్టేక్ ఉందండి, అది చెప్పలేదు. అమ్మాయి మిషన్ కుడుతుంది, వైరు బుట్లది అల్లుతుంది, చాలా చక్కగా చేసుకుంటారు. ఒకతే అమ్మాయి, 4 మగోళ్ళు చాలా బాగా చూస్తారు. 3000 కట్నం ఇస్తారు, కొంచెం బంగారం కూడా పెడతారు. అన్ని విధాలుగా బాగుంటుంది సంబంధం అని చెప్పారు మధ్యవర్తి వాళ్ళు. చెబితే అంటే తర్వాత చెప్పుకునేదండి, అప్పటికంత చిన్నపిల్లలు నాకు అంతగా తెలియవు. చెబితే అలాగే అనుకుని ఒక 5 మాసాలు అదే 5-6 నెలలు జరిగిన తర్వాత అనుకున్నారండి. మా మేనత్త మా భర్త, మా అక్క, బావగారు ఇంకా ఎవరెవరో మొత్తం మీద అప్పుడు బళ్ళు కట్టించుకుని వెళ్ళేవారండి. 2 ఎడ్ల బళ్ళు, అలాగే గుర్రబండి కూడా ఉండేవి. ఆ బళ్ళుకి ప్రమాణించుకుని ఇప్పుడు ఆటోలు అయ్యి కట్టించుకుని అలాగా వెళ్ళారనమాట అండి. చిన్న పల్లెటూరు గ్రామం. అయితే వెళ్ళేటప్పటికి
ఆవిడ పెళ్లి కూతురు మొహం కడుక్కొని గన్ని మొత్తం అయిపోయింది, బొట్టు పెట్టుకోవటానికి మొహం కడుక్కొని మళ్ళీ బయటికి వెళ్ళిందట. వెళ్ళేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోయారు, బండి దిగి వెళ్ళేటప్పటికి ఆవిడ వచ్చేసారనేసి అమ్మాయి కొంచెం పక్కకి ఇలా దోకుందంట. మరి ఇంకా బొట్టు పెట్టుకోలేదు కదా. అంతలోనే అన్నయ్య చూసేసాడంట. అన్నయ్య వాళ్ళ సైకిళ్ళ మీద వెళ్ళారు. అప్పుడు సైకిళ్ళేనండి. మరి వెళ్తే అన్నయ్య అయితే టిప్ టాప్గా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. సోమన్ బాబు ఏదో అనేవారండి, అప్పుడు నాకు తెలీదు. స్టైల్గాను ఉంటాడు, తిండి దగ్గర కూడా అన్ని స్టైలే ఆయన. అయితే అలా ఉంటే మొత్తం సైకిల్ మీద వెళ్ళారు కదా. ఇలాగంటే అమ్మాయికి ఏంటి ఇక్కడ ఇలా ఉంది, ఇలా ఉంది ఏంటి అంటే ఇలా ఉంటుందండి ఆవిడకి. అంటే చిన్నప్పుడు జ్ఞానం మర్రు ఉందట, అంటే కుట్లు వేయించారంట. కొంచెం ఇలా ఇలా కొద్దిగా ఉంటుంది ఆవిడ. కురస మూల రౌండ్ ముఖం మూల తెలిసిపోతుంది అన్నమాట అండి, ఇలా కొంచెం ఇలాగ. అది చూసాడు. చూసి వాళ్ళు చెప్పలేదు, మధ్యవర్తి కూడా కొంచెం చిన్నది ఇలా తేడా ఉంటుంది, అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పలేదండి. అది చూసి అదేంటి ఆ అమ్మాయికి ఏదో ఉంది ఇక్కడ మూడు దగ్గర వంకరగాన అని చెప్పేసి వెళ్ళిన సైకిల్ మీద తిరిగి వచ్చేసాడండి. మరి పాపం పెద్ద మనుషులు వెళ్ళారు, ఏం మాట్లాడతారు అక్కడ, పెళ్ళికొడుకు వెళ్ళిపోతే ఇంకెళ్ళు ఎవరేమో మాట్లాడతారు. వచ్చేసాడంట. తర్వాత వాళ్ళు మేము చెప్తామండి అంటే మధ్యవర్తి వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఇలా ఉంది చిన్న మిస్టేక్ అని వీళ్ళకి చెప్పలేదు. మరి వాళ్ళతో ఏం చెప్పారు, వాళ్ళు వస్తారు కానీ అమ్మాయిని చూసేసి మాట్లాడేసుకుంటారు, అన్నీ చెప్పేసాం మేము, భోజనాలు వేసేసేస్తారు, మీరు వంటలు వేసేసుకోమని వాళ్ళే చెప్పేశారు మధ్యవర్తి. వాళ్ళు ఏం చేశారు, చక్కగా వంటలు గట్టా చేసేసుకున్నారు. మరి అన్నీ చెప్పారు, వచ్చి చక్కగా అమ్మాయిని చూసి భోజనాలు చేసి వెళ్ళిపోతారండి. పిల్లకొడికి వెళ్ళిపోతే ఇంకెళ్ళేం భోజనాలు చేస్తారు, భోజనాలు బొట్లు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అలా కాదు, పిల్ల అయితే బాగుంది కదా, ఆ చిన్నదానికి ఏమున్నది, అదే మన చెల్లికో అక్కకో ఉంటే అలాగ అంటామా, అలా కాదు కదా, ఇలా కాదు కదా. వారం 10 రోజులు పెట్టిందండి. మా మావయ్య గారు అంటే పెద్ద మోతుబరి మేనత్త భర్త, ఆయన అన్నవరం సత్యదేవుని కానీ మొక్కుకుని ఒప్పించేశారండి. అలా అయితే అంటే వదిన మనస్తత్వం చాలా మంచిదేనండి, మనిషి అయితే మంచిదే, బాగానే ఉంటుంది. పనుల కాడ కానీ పెద్ద రకంగా అన్నిటికీ బాగానే ఉంటుందండి. మాకు ఎదురు బొదురు అవటం వల్ల కొంచెం అప్పుడైతే సతాయించదులేండి, ఇప్పుడు సతాయించదు, ఇప్పుడు నేనే సతాయిస్తాను అనేటప్పటికీ అన్ని పనులు తనకి వచ్చు, పనికాడ బద్దకుండదు, ఎంత రాత్రి అయినా తన పనులు తను చేసుకోవటం జాగ్రత్తగా అలా చేసుకుంటుందండి, మెల్లగా పీతలా చేసుకుంటుంది ఇప్పటికేని. అయితే అలాగా మొత్తం మీద అయిపోయిందండి పెళ్ళి. అయ్యేటప్పటికి మరి వదిని అన్నదమ్ములు 4 కదా, ఆవిడకన్నా ముందు అన్నయ్య ఉన్నాడు, ఆవిడ తర్వాత 3 మొగోళ్ళు తమ్ముళ్ళు అన్నమాట, 3. వాళ్ళ అన్నయ్య ఆవిడ పెళ్ళికి ముందే వెళ్ళిపోయారంట హైదరాబాద్. వీళ్ళ పిల్లలు మొగోళ్ళు 3 కదండి, మావారు, తర్వాత ఆయన ఇంకొక ఆయన అనే అబ్బాయి నాతోటో కొంచెం చిన్నోడు ఉంటాడు. అంటే అక్కని అస్తమానం వచ్చేయడం, మేము ఆడుకునేవాళ్ళం. అంటే మా వదిన పెళ్ళాడు 12వ సంవత్సరం, నాకు 11వ సంవత్సరాన్ని బయట వేయించారు. అదేనంటే ఇప్పుడు ఓని ఫంక్షన్ చేస్తున్నారు కదా, అదే బయట వేయించడం. మా అక్కకైతే మా మావయ్యలు వేయించారంట. తర్వాత మా అమ్మాయి నాకు బట్టలు కొనేసి ఓణి వేయించేసింది. అంటే రవసరాలు ఏ టైంలో అవుతారో తెలియదు కదా, మంచి గడ్డీలు కాకపోతే ఓణి వేయకూడదని మొత్తం చూసి ఓణి వేయిస్తారు. ఇప్పుడు అది కూడా మిక్సీ పెద్ద మనిషి ఉన్నప్పుడు ఎంత ఫంక్షన్, ఇప్పుడు అది కూడా ఓణి ఫంక్షన్ చేసేస్తున్నారు అనుకోండి. అప్పుడు అలా కాదు. అయితే కూర్చోబెట్టి పీట మీద లంగా జాకెట్ వేసి కూర్చోబెట్టి అక్షింతలు వేసి నుంచోమని ఆ కొన్న ఓణి బయట వేసి ఇవ్వరండి. 5గురికో అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది తాంబాళం, అట్టుపళ్ళు, తమలపాకులు ఇచ్చేవారు, అంతే, ఇంకా అంతకన్నా ఏమీ కాదు. అయితే కేసుని బయట అయితే తీసివ్వరు కాదు, బయట ఉంచేసుకోవటమే. అంటే నేను కొంచెం జబర్దస్త్గా ఎత్తుగా ఉండటం, ఇలా ఉండటం వల్ల అవసరాలు అయిపోయిందని అనుకునేవారు. ఈ వయసు కానీ ఓణిని చూసి పెద్ద మనిషి అయిందని అనుకునేవారంట. అయితే ఇంకా సంబంధాలు రావట్లేదా, చేయట్లేదా అని పెద్ద పెద్ద మొగుళ్ళు, పెద్ద అప్పట్లో మరి అడుగుతారు కదండి, అప్పుడు అలా చేసేసేవారు కాబట్టి అడిగేవారు మా నాన్నగారు. ఇంకా అవసరాలు అవ్వలేదు, అవ్వక చేస్తామని మా నాన్నగారు చెప్పేవారంట. అయితే వదినకి అయ్యింది, వచ్చేసింది కదా, వదిన పెళ్ళాడు 12, వదినకి 2 ఏళ్ళకి బాబు పుట్టాడు. పెళ్ళైన 2 ఏళ్ళకి బాబు పుట్టిన 3వ నెల వచ్చేటప్పటికి అవసరాలు అయ్యాను. నేను పెళ్ళికి 12వ సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు జరిగిన 14, 15లో అడుగు పెడతాను అనగా నేను అవసరాలు అయ్యాను. అవసరాలు అయితే 3వ నెల వచ్చింది వదినకి బాబు పుట్టి. 3వ నెల వస్తే ఈ ఆడపడుచు పెద్ద మనిషి అయింది కాబట్టి ఫంక్షన్ చేయాలని ఆవిడ తీసుకొచ్చేసారు. కొద్దిగా సార్తో వచ్చింది. అయితే మరి మోతుబరి మా మావయ్య గారు మా అన్నయ్యని పెళ్ళికి ఒప్పించారు. అన్న ఆయన షుగర్ అయ్యే వల్ల అట్టటక్ ఏదో మొత్తం మీద ఆయన ఇదయ్యారు. నా ఫంక్షన్ అయితే ఆగింది అనుకోండి. అయితే ఇన్ని 4 ఏళ్ళు జరిగింది ఇప్పటికి వదిన పెళ్ళయి, ఇప్పటికి నేను అవసరాలు అయ్యేటప్పటికి. అయితే ఈ 4 ఏళ్ళలో కూడా వీళ్ళెవరికి నేను కనపడటం జరగదండి. అప్పట్లో బావగారు వరుసగా ఏమన్నా పెళ్ళికి ఎదిగిన పిల్లలు అనుకోండి కనపడిచ్చేవారు కాదు.
దోకోవటమే, బావగారు అనేసి అక్క భర్తకైనా దోకోవటమే, ఇలాగ వదిన తమ్ముళ్ళు అన్నయ్యలో ఉన్న దోకోవటమే, అక్క మరుదులు బావగారులకైనా దోకోవడమే, కనపడేవారు కాదు. అయితే ఈ 4 ఏళ్ళలో నేను ఎప్పుడూ ఆయన చూడలేదండి. అయితే ఆయనకు వీళ్ళకి కూడా మా మావారికి కూడానంట మా అక్క ఆడపిల్ల అనుకున్నారు. అక్క నేను మాకు 4 మగోళ్ళు, వాళ్ళకి 4 మగోళ్ళు, ఒక అమ్మాయి అయితే మాకు 2 ఆడోళ్ళము, 4 మగోళ్ళు. అయితే అలాగని కూడా తెలియదటండి. మా అక్కే అమ్మాయి అనుకున్నారంట, అమ్మాయి ఒకతే అనుకున్నారంట. అయితే మా అక్కకి చిన్న పాప పుట్టిన తర్వాత మా భోజనాలు వడ్డిస్తుంటే అక్కడ మంచినీళ్ళు అది వేస్తుంటే ఓడి వేసుకున్న అమ్మాయిని కదండి తిరుగుతుంటే ఈదులోకి అరుగు మీదకి కనపడతామన్నమాట అండి. అక్క కిటికీ ఉంటుంది అనమాట, సావిడికి పెద్ద ఇల్లు అండి ఇది, తాటాకిల్లు. అటు ఇటు గదులు, కొట్టు గదులు, వంట గదులు ఉండి మధ్యలో సావిడి ఉంటుంది, మెట్లు ఉంటాయి లోపలికి వెళ్తే. ఆ సావిడిలో జరుగుతాయి భోజనాలైనా ఏమైనా ఫంక్షన్లు అయినా అనమాట. సావిడని పెద్దది ఉంటుంది అనమాట. ఆ సావిట్లో భోజనాలు జరుగుతుంటే సావిట్లో నుంచి ఈదరి మీద కిటికీ ఉంటుంది. కిటికీలోని చుట్టూ ఈదులో ఎవరున్నారో కనపడుతుంది, ఆ కిటికీలోని చుట్టూ సావిట్లో ఎవరున్నారో తెలుస్తుంది. అయితే ఆ రోజు సెలవు, ఆదివారం వచ్చేసేవారండి మా వారు వాళ్ళ అక్కను చూడడానికి. ఎన్ని పువ్వులు పట్టుకుని, పళ్ళు స్వీట్లు అవి పట్టుకుని, ఇంత బ్యాగ్ ఉండేదండి, ఇలాగ జిప్పులు పెట్టుకునే బ్యాగులు పట్టుకుని వచ్చేసేవారు అనమాట. అయితే ఇలాగ వస్తారా ఆదివారం అనేటప్పటికి మా అమ్మాయి బయటకు అయ్యి వెళ్ళొద్దు, పని ఏమన్నా ఉంటే చేసేయమనేసి, చిన్న బింది ఇచ్చి 2 బిందెలు నీళ్ళు అయ్యి తెచ్చేయమనేసి నువ్వు దగ్గరికి వెళ్తే తేవాలండి. ఇంక బయటకు వెళ్ళొద్దు అని ఇవ్వరు అనమాట. అలా వచ్చే టైంకి తెలుసుకుని ఈ వేళ రేపు పొద్దుట వెళ్ళేవారు. ఆ తమ్ముడు ఇంకో తమ్ముడు అప్పుడప్పుడు వచ్చేవాడు, ఈయన మాత్రమే వారం వచ్చినట్టు వచ్చేసేవారు అనమాట. వస్తే బావగారు అయ్యి వస్తారు కదా, వదినాళ్ళ తమ్ముడు కనపడకూడదు అనేవారు. అంటే ఇంకా అలాగే అలవాటు అండి. ఆయననే కాకుండా చెప్పాను కదండి, అక్క మరుదులు కానీ బావలు కానీ ఎవరన్నా కూడా కనపడరు. పెళ్ళికి ఏదైనా పిల్లలు ఉంటే కనపడినప్పుడు కనపడరు. అయితే అక్కకి పాప పుట్టింది కదా, పురుడు భోజనాలు జరుగుతుంటే అప్పుడు ఆ కిటికీలో నుంచి చూశారంటండి నన్ను మా వారు. చూస్తే ఎప్పుడు చూడలేదు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు. ఎవరండి అమ్మాయి బావగారు అని మా అన్నయ్యని అడిగారంట. ఎవరండి అక్కడ అమ్మాయి భోజనాల దగ్గర వడ్డించి ఇక్కడ ఉన్నారు అని మా చెల్లి అన్నాడంట. మీ చెల్లి అండి పెద్దనాన్నగారు అమ్మాయి అంటే, లేదు మా సొంత చెల్లి. మీకు చెల్లి ఉన్నదండి, నాకు తెలియదు. చూడండి పెళ్ళి 4 ఏళ్ళు అయింది, నాకు వాళ్ళ ఇంట్లో ఇంకొక అమ్మాయి ఉన్నదని తెలదంటే అలా మెయింటైన్ చేసేవారు అమ్మాయిలు కనపడకుండా. తెలుసండి మరి, అంటే కనపడకపోతే తెలిసి ఉండాలి కదా, కానీ తెలియదటండి. మా అక్కే అనుకున్నారంట. అయితే అనంటేనే సంబంధాలు అవి దగ్గర ఉన్నాయేమోనండి. తర్వాత ఎప్పుడంటే దగ్గర ఉన్న చెయ్యి మా చెల్లికి ఉద్యోగస్తుని చేస్తాను అన్నాడట. అంటే అనేసి ఊరుకున్నారు, చెయ్యరు కావాలి మనకు అనుకున్నారు కావాలంటండి. తర్వాత ఏం చెప్పింది. అయితే అలాగే వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు, ఎక్కడన్నా కనపడతానేమో అని చూసేవారంట. చూడటానికి మనకి ఆడపిల్లలు కనపడినవారు కదా. అలాగే ఉంటుంటే సరే అనేసి మా బావగారు హైదరాబాద్లో ఉన్నారు కదా, మరి ఆయనకి అవ్వాలి, అప్పుడు ఈయన చెయ్యాలి. మా వదిని వాళ్ళ అన్నయ్య ఈ తమ్ముడు కూడా పెళ్ళికి ఎదిగిపోయిన వాళ్ళే. వదినకి కొంచెం లేట్ అయ్యింది పెళ్ళి, దానివల్ల ఆవిడకి అయితే అప్పుడు వీళ్ళకి చెయ్యాలన్న దిష్టిలో ఉన్నారు అత్తయ్య గారు. వదిన పెళ్ళి అయినా 6 నెలలు గడిచేటప్పుడు అత్తయ్య గారు ఇదైపోయారు. వదినకి ఇంకా బిడ్డ పాప పుట్టింది. ఇదైతే ఎవరు ఇప్పుడు ఇంకో పెద్ద ఆయన చేసేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతారు. తర్వాత 2 ఆయన చేస్తేనే ఆడదిక్కుంటుంది, వచ్చి వండి పెడుతుంది. ఈ పెద్ద ఆయనకి అయిపోవాలి లెక్క కదండి. మరి ఆ లెక్కలో ఉన్నారు. ఎలా అయితే మొత్తం మీద బావగారు కుదిరిపోయింది, అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయారు, లేరు. ఇప్పుడు ఏంటి, మా మరుదులు ఇద్దరు, మా వారు మా మావయ్య గారు వండుకు తినేవారు, ఇంకా ఆడవాళ్ళు లేరు ఎవరు. మా వదిన మా కూతురు కథ కాకరానికి వచ్చేసింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలి ఈయనకి సంబంధాలు అడిగేవారంటండి. ఊళ్ళో బయట అడుగుతారు కదా. ఈయన వర్క్ షాప్లో వర్క్ నేర్చుకుని, అది ఎలా నేర్చుకున్నారో ఇంకో వీడియో పెడతాను. నేర్చుకుని ఎక్కడ వర్క్ షాప్లో కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడ చేయడం, అలా చేస్తుంటే పని మంచిదంట చేస్తారని వాళ్ళ అడగటం. అయితే ఇల్లు లేదు, వాకలు లేదు, ఏమీ చింతాగంధ భూమి ఏమీ లేదండి వాళ్ళకి. గోపాదవంత భూమి కూడా లేదు, చింతాగంధ బంగారం కూడా లేదు. అయితే వదినకి ఉన్న బంగారం కొంచెం ఉంటేనే మావయ్య గారు 3,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసేసారు. అయిపోయిన తర్వాత ఈయనకి సంబంధాలు వస్తూ ఉంటే ఇవి ఒప్పుకోవట్లేదంటండి నేను. అలాగంటుంటే అవి ఎవరో ఊళ్ళో సంబంధం వచ్చిందంటండి. ఊళ్ళో సంబంధం వస్తే వాళ్ళు అప్పట్లో మరి 5 గుంచాల ఎంతో ఇస్తానన్నారంట. ఎందుకంటే ఈ మనిషి ఇలా ఉంటాడు, ఈయన పని గలవాడు అనేసి అట్లా లక్కన ఇవి చూడటం చేయటం, పెట్టుబోతలు అవి చేయడం చూసి అలాగే ఇష్టపడి అనుకున్నారంట. అంటే మా వదినకి ఆ సంబంధం ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి భూమి అయ్యలేదు కదా, భూమి ఇస్తానంటున్నారు కదా,
అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళు ఇల్లు ఇవి కట్టుకుంటారు భూమి ఎత్తేని. ఆ అమ్మాయి తెచ్చుకున్నదే ఆ అమ్మాయికి ఉంటుంది, కానీ వీళ్ళందరికీ ఇల్లుకి వాకట్లకి ఎలాగిస్తుందండి, ఇవ్వదు కదా. అయితే ఆడపడుచుని నేను నన్ను చేసుకుంటే ఎదురు బొదురు కుండమారిప్పుడు వెళ్ళి అంటారన్నమాట, ఎదురు బొదురు. అయితే తనకు తక్కువ అయిపోతుంది, మరి తమ్ముడు బాగా చూస్తారు, రేపు నుంచి చూడరేమో ఆడపడిచే కదా, మరి తమ్ముడు బేళం అయిపోతుంది కదా అని ఆవిడకి అసలు ఇష్టం లేదు. అయితే మా మామయ్య గారు కూడా ఇంకేముంది, నా కూతురు అక్కడ ఉంది, నా కూతురికి ఏమైనా లోటుపాట్లు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, అసలు చేసుకోనాకి లేదని మా మామయ్య గారు. మరి అయిన తర్వాత ఆయన తమ్ముడు ఉంటే అక్కగా ఇబ్బందులు పడిపోద్ది, అలా చేసుకోవడం ఎందుకు అన్నయ్య అని ఆ పిల్లోడు. అంటే ఈ పిల్లోడు అయితే చిన్నోడు, ఏమన్నాడు అనలేదు మనకు తెలియదు. అంటే అలా కదని ఎంత చెప్పినా ఇనివ్వరు కదంట, వద్దంటే వద్దు వద్దంటే వద్దు. అంటే మా నాన్నగారు కట్నం ఎక్కువ ఇవ్వరు, ఓ రకంగా ఆడపడుసు, ఇలా చేసుకుంటాం వల్ల ఆవిడకి లోటుపాట్లు అయిపోతాయి, తక్కువ వచ్చేస్తుంది అని ఓ షీట్ వేసుకున్నా, ఒక 200 దాచుకున్నా, నాకు ఇచ్చేయమని అడుగు చేసుకుంటే ఇచ్చేసి ఇవ్వరన్నమాట ఆవిడ అలక్కకి. ఆ రకంగా చూస్తారు కదా, మరి భార్య వచ్చి చూడరు కదా అని ఇలాగే జరుగుతూ ఉంటే అప్పుడు పెదనాన్న కోళ్ళు ఉంటుంది అనమాట, కొడుకు కోళ్ళు ఉంటారు, వాళ్ళ అక్కని వాళ్ళతో బాగా ఉండేవారు. మా అన్నయ్యేమో చేయను ఉద్యోగస్తులు చేస్తాను అంటున్నారు, వాళ్ళ అక్కేమో వద్దంటున్నారు, నాన్నమో వద్దంటున్నారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి తెలియదు. అప్పుడు వాళ్ళని మా అన్నయ్య మా వదినతో మాట్లాడితే వాళ్ళు మా నాన్నగారికి అయ్యి చెబితే ఏంటి అంటే, మా వదిన వాళ్ళను పొద్దుట రైట్ అనుకునేవారు, అందరూ వద్దనుకునేవారంట. అయితే దీంట్లో చాలా నలిగిపోయారండి ఆయన. తర్వాత ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తారు అన్న తర్వాత ఆయనకి ఎంత ఇష్టం కలిగిందో నాకు అంతే ఇష్టం కలిగింది. అయితే సరే పొద్దుట సరే అనుకునేవారు అనుకోండి, సంబంధం మాట్లాడేసుకున్నారు, సాయంకాలానికి ఎందుకు ఇంకొద్దు అనుకున్నారనుకో, ఇంకా లేదు ఇంకా నాకు ఇలా ఉండటం వల్ల దగ్గరగా ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు సంబంధాలు గబగబా వాళ్ళ సంబంధం వీళ్ళ సంబంధం చెప్పేస్తూ ఉండేవారు. అలా కానీ చేసేస్తే ఏంటి ఇలాగా అలా చేసుకోకూడదు అంటే, అప్పుడు నాకు ఏంటో తెలియదు, ఒక అక్షరం లేదు, వయసు లేదు, మరేమో నాకు అసలు బ్రతికేంటో తెలీదు. అప్పుడు కూడా ఆయనే చేసుకోకపోతే ఇంకోటి చేసుకోకూడదు, ఇంకోటి అంటే ఉండకూడదు అనే భావన కలిగిందండి అప్పుడు నాకు, అనే బాధ కలిగింది అప్పుడు. అది ఎలాగా ఏంటి అనేది అయితే ఇప్పుడు మెప్పించి మా వారు చేసుకున్నారనేది మరొక వీడియోలో మళ్ళీ నేను మాట్లాడి పెడతానండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది, మరి తప్పకుండా దీని తర్వాత పెట్టే వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరాభిమానాలు నా పైన ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.